హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే రాత్రి పడిన భారీ వర్షానికి జయమంగళి నది పొంగి పొర్లుతోంది. ఎక్కడో కర్ణాటకలోని తుమ్కూరు డిస్టిక్లో కొండల్లో పుట్టి మన ఆంధ్ర వరకు వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఇటు సైడ్ వెళ్తే కర్ణాటక, ఇటు సైడ్ వస్తే ఆంధ్ర అనమాట. సో బార్డర్లో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. ప్రజెంట్ అయితే జయమంగళి నది మన ఆంధ్ర బార్డర్ వరకు వచ్చేసింది. మా ఊరికి, మన హిందూపూర్కి దగ్గరలోనే ముద్దేపల్లి గేట్ దగ్గర ఆ ఊరికైతే వస్తుందన్నమాట నది. రండి, అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళేసి ఆ వీడియో అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా పెద్దగా నది అయితే వస్తుందంట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము జయమంగళి నది వస్తున్న దగ్గరికి అయితే ఊర్లోకి అయితే వెళ్తాము. ముద్దేపల్లి ఆ ఊరికైతే వస్తుందన్నమాట. ఇది కర్ణాటక బార్డరు. కర్ణాటక నుంచి మన ఆంధ్రాకి ఎంట్రీ అయ్యేది ఇక్కడే అనమాట, జయమంగళి నది. రండి చూపిస్తా. చూడండి, జయమంగళి నది దగ్గరికి అయితే వచ్చేసినాము.
మెల్లగా. ఇప్పుడు ఇదే నది మన పరిగిలోకి అయితే ఎంటర్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వీడియో అయితే కవర్ చేస్తాను, చూస్తుండండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ముద్దేపల్లి గేట్ నుంచి వచ్చిన. ఇది వచ్చేసి శ్రీరంగరాజపల్లి అనమాట. శ్రీరంగరాజపల్లి ఇక్కడికి ఇప్పుడు ఆ నీళ్ళు వస్తాయన్నమాట. జయమంగళ నది ఏదైతే వస్తుందో ముద్దేపల్లి దగ్గర, సో ఆ నీళ్ళు అయితే ఇక్కడ వస్తాను చూడండి. ఇక్కడైతే చూస్తే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నీళ్ళ కోసము. చూడొచ్చు మీరు. ఈ పక్క కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు, జనాలు అందరూ ఉండి వెయిట్ చేస్తున్నారు. సో ఇదే అనమాట. ఇక్కడికి ఇంకా రాలేదు. నేనైతే ఇక్కడికి వచ్చినాయేమో అని వచ్చేసిన. సో ఇంతసేపు నేను అంతకుముందు వీడియో చేసింది వచ్చేసి ముద్దేపల్లి దగ్గర. సో ఇక్కడికి ఇంకా రాలే చూడండి. చూచి ఇప్పుడైతే ఏం చేస్తానంటే నేను, సో ఇక్కడికి రాలేదు కాబట్టి ఇట్లాపురం అని చెప్పేసి ఒక పక్కనే పళ్ళు అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి చూస్తాను, అక్కడికి ఏమన్నా వచ్చింటాయేమో. సో శ్రీరంగరాజపల్లికి అయితే ఇంకా రాలేదు. చూడొచ్చు చూడండి. ఇక్కడ చాలామంది జనాలు అయితే అందరూ నీళ్ళ కోసం, గంగమ్మ తల్లి కోసము చాలామంది వెయిట్ చేస్తున్నారు చూడండి. చూడొచ్చు. సో ఇక్కడికి ఇంకా రాలేదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పక్కనే ఉన్న ఇట్లాపురం దగ్గరికి అయితే వెళ్తాను. అక్కడైతే నీళ్ళు అయితే వస్తుంటాయి ఖచ్చితంగా, అక్కడికైతే వచ్చింటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇట్లాపురం దగ్గరికి అయితే వచ్చినాను. సో ఇక్కడ ఏమన్నా వచ్చిందేమో చూద్దాం రండి. ఏరో సో ఇక్కడికి కూడా రాలేదనుకుంటాను. సో ఇది ఇట్లాపురం ఏట్ అనమాట. ఏమో నేరు రాలేదా? ఆడొస్తుందా? రాలేదు ఏరో. చూడండి ఇది వచ్చేసి ఇట్లాపురం ఏట అనమాట. సో జయమంగళి నది ఇంకా ఇక్కడికి కూడా రాలే. సో నేను ఫస్ట్ ఇక్కడికే రావాల్సిందే. నేను ఏం చేసిన అంటే ఇదంతా దాటేసి ఉంటుంది అని చెప్పేసి నేను శ్రీరంగరాజపల్లికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ రాలే, అదంతా చుట్టుకొని సో ఇట్లాపురం దగ్గరికి అయితే వచ్చినాను. సో నేను ఏం చేయాల్సిందంటే ఫస్ట్ ఇక్కడికే రావాల్సింది, ఇట్లాపురం దగ్గరికి. నేను ఫస్ట్ శ్రీరంగరాజపల్లికి వెళ్ళిపోయాను, అక్కడికి వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి అక్కడికి కూడా రాలే. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లాపురం దగ్గర వచ్చిన. ఇట్లాపురం దగ్గరికి అయితే ముట్టినా అనమాట. వీళ్ళకి ఊరి దగ్గరికి వచ్చినాయి. సో అక్కడ చాలామంది జనాలు నడుచుకోండి. సో ఇదంతా కూడా ఇసుక అంతా ఏట్ అనమాట. ఏర్ పోయేది ఇట్లే, ఇటువైపు నుంచి ఏర్ అయితే వెళ్తుంది. చూసి మీరు చుట్టూ మరుభూమి మాదిరి ఉంది. ఇసుక నేల ఎలా ఉంటుందో అలా ఉంది, నడచడానికి కూడా కావట్లేదు. సో అక్కడైతే నీళ్ళు వస్తున్నాయి, అక్కడికి వెళ్తానని రండి చూపిస్తాను. జయమంగళి నది. సో చాలామంది చూడ్డానికి చాలామంది వస్తున్నారు. ఏర్ దగ్గరికి అయితే వచ్చేసిన. జయమంగళి నది ఎటువైపు నుంచి వస్తుందో ఎత్తుక్కుంటూ వచ్చిన. చూడండి ఇక్కడికి వచ్చింది. చూడండి చాలామంది వస్తున్నారు.
జయమంగళి నది దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే జయమంగళి నది ఇట్లాపూర్ మేట్లోకి అయితే వచ్చేసింది. చూడవచ్చు మీరైతే. ఓ నువ్వు కవర్ అవుతున్నావు లేనా? ఏం లేదు, వస్తాను కదా తీస్తా ఉన్నా. కోనాపురం అది కోనాపురం ఇదావురా ఊరిమే వెళ్ళిపోతున్నాయా? చూడండి ఫ్రెండ్స్, జయమంగళి నది వస్తుంది. చూడండి చుట్టూ ఉంది నది. చూడండి చాలా మంది వచ్చినారు అనమాట చూడడానికి, నది చూడడానికి. చూడవచ్చు మీరైతే. చూడండి చూడండి ఇది కూడా కలిసిపోతుంది. ఇప్పుడు నేనైతే మధ్యలో ఉన్నాను. చూడండి ఇదంతా ఇసుక ఇదంతానా. బ్రిడ్జ్ పైన ఎక్కినా పెద్ద బ్రిడ్జ్ నా ఇప్పుడు అది కాదు, పెద్ద బ్రిడ్జ్ కట్టినారు ఇప్పుడు అదే. పోతాడగల బ్రిడ్జ్ 10 బ్రిడ్జ్ ఈతలే ముద్దపల్లి తగ్గింది తిరుగుతా ఉంటుందిలే. కొత్త బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ కట్టినారు. అది ఎంత బ్రిడ్జ్ అంత పైకి వస్తాయా? అంత పైకి వస్తే ఈడ రావాలా? అంగడా
పోసేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బనేష్ యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడియో పెన్నా నది అతి పెద్దగా భారీ నది అయితే వస్తుంది. సో ఆ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.